హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే డిజిటల్ అకాడమీ. మై నేమ్ ఇస్ మధుసూదన్ రెడ్డి. నేను మీకు ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పబోతున్నాను. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఉండదండి. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ బేసిక్స్ నేర్చుకుందాం. ప్రాఫిట్ అండ్ లాస్ కొన్ని టర్మ్స్ నేర్చుకుందాం. మీరు ఎస్పి సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మకపు వేల, సిపి కాస్ట్ ప్రైస్ లేదా పర్చేసింగ్ ప్రైస్ అంటే కొన్న వేల, లాభం అంటే మనకు సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్, లాస్ కాస్ట్ ప్రైస్ గ్రేటర్ దెన్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ లేదు లాస్ లేదు అంటే సిపి ఈక్వల్ టు ఎస్పి. ఇది ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ మనం ఎప్పుడైనా కొన్న వేల మీదనే చూస్తాము. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎస్పి మైనస్ సిపి ఆన్ సిపి. లాస్ పర్సంటేజ్ సిపి మైనస్ ఎస్పి ఆన్ సిపి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్వశ్చన్ కనుక చూసినట్టయితే సిపి ఆఫ్ అన్ ఆర్టికల్ 250 రూపీస్ అండ్ ఎస్పి ఆఫ్ అన్ ఆర్టికల్ 300 రూపీస్. దెన్ ఫైండ్ ప్రాఫిట్ పర్సెంట్. ప్రాఫిట్ పర్సెంట్ అన్నాడు కాబట్టి ఎస్పి గ్రేటర్ దెన్ సిపి ఉంటుంది. మైనస్ 250 ఆన్ 250. డిఫరెన్స్ ఎంత? 50 ఆన్ 250. 5 1 5. ఇప్పుడు ఇది అనేది మనకు 20% ప్రాఫిట్ అండి. ఇదే క్వశ్చన్ మనం వేరేలాగా చూద్దాం. లాస్ పర్సెంటేజ్ అంటే కొన్న వేల నుంచి అమ్మకం వేల తీసేయాలి. కొన్న వేల ఎప్పుడైనా అమ్మకం వేల కంటే ఎక్కువగా ఉంటుంది లాస్ పర్సెంటేజ్ అన్నప్పుడు. ఇప్పుడు మన కొన్న వేల ఎంత? 300 రూపాయలకు కొన్నాడు, అమ్మింది 250 రూపాయలకు. లాభమైన నష్టమైన మనం ఎప్పుడైనా కొన్న వేల మీద చూడాలని చెప్పాము. డిఫరెన్స్ 50 300. 1/6. 1/6 అంటే 16.66% లాస్. ఈ పర్సంటేజ్ల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కానీ తర్వాత క్లాస్లో కానీ చెప్తాం. పర్సంటేజ్ బేసిక్స్ చెప్పి వాటితో పాటు ఈ రెసిప్రోకల్స్ అనేవి ఉంటాయి పర్సంటేజెస్లో, వాటి గురించి మనం చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్వశ్చన్ కనుక చూసినట్టయితే సిపి ఆఫ్ 21 అంటే 21 వస్తువులు కొన్న వేల 18 వస్తువులు అమ్మిన వేలతో సమానం అని చెప్పాడు. అయితే అప్పుడు లాభమా నష్టమా అయితే ఎంత కనుక్కోమని అంటున్నాడు. 21 సిపి ఈక్వల్ టు 18 ఎస్పి. ఇప్పుడు ఎస్పిని కిందికి తీసుకుందామండి. సిపి బై ఎస్పి ఈక్వల్ టు ఈ కిందికి వస్తుంది. ఇప్పుడు మనకు సిపి వాల్యూ వచ్చింది, ఎస్పి వాల్యూ వచ్చింది. ఎస్పి అనేది సిపి కంటే ఎక్కువ ఉంది, సో మనం కనుక్కోవాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి ఆన్ సిపి. నేను మళ్ళీ చెప్తున్నాను, లాభ శాతమైన నష్ట శాతమైన సిపి మీదనే క్యాలిక్యులేట్ చేయాలి. 21 మైనస్ 18 ఆన్ 18. 3 on 18. 1/6. 1/6 అంటే 16.66% లేదా 2/3%. ఇప్పుడు మనం క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ 80% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. దెన్ ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్. సిపి అనేది 80% అంటే 100 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు మనం ప్రాఫిట్ ఆ లాస్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఎస్పీని కిందికి తీసుకురావచ్చు కదండి.
ఎస్పి ఈక్వల్ టు 80/100. ఇప్పుడు ఎస్పి అనేది సిపి కంటే ఎక్కువ ఉంది అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది మనకు. ఎస్పి మైనస్ సిపి ఆన్ సిపి, ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా సిపి మీదే క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాము. 100 మైనస్ 80 ఆన్ 100, 20/100, 1/5 into 100 equal to 20% profit. ఇప్పుడు క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇందాక మోడలే సిపి ఆఫ్ 12 pence is equal to ఎస్పి ఆఫ్ 8 pence. Then find gain percent. 12 CP equal to 8 SP. CP equal to 8. SP ని కిందికి తీసుకుందాం. SP equal to 12. Difference 4. Profit percentage. SP minus CP on CP. 12 minus 8 on 8. 4/8. 1/2 into 100. 50% profit. ఈ మోడల్ ఎక్కువగా రిపీట్ అవుతుంటుంది. A person sells an item for rupees 270 with a loss of 10%. Then find the CP of an item. అంటే మనకు ఒక అతను వస్తువును 270 రూపాయలకు అమ్మితే అతనికి 10% నష్టం చేకూరేది. అయితే అసలు వస్తువు కొన్న వేళ అసలు వేళ ఎంత అని అడుగుతున్నాడు. లాస్ అన్నాడు కదా, 10% లాస్ అంటే 90% ఆఫ్ సిపి అనేది 270 రూపీస్ అన్నాడు. 90/100 ఇంటూ సిపి ఈక్వల్ టు 270. 9 3 27. సిపి ఈక్వల్ టు 3 into 100, 300 rupees. A person sells an item for rupees 330 with a profit of 10%. Then find the value of CP. అయితే ప్రాఫిట్ 10% ఇచ్చినప్పుడు మనకు మొత్తం విలువ 110% ఆఫ్ సిపి ఈక్వల్ టు 330 రూపీస్. 110/100 and CP equal to 330. 11 3 33. CP equal to 300 rupees. Homework problem. Selling price of 45 articles is equal to cost price of 30 articles. Then find gain or loss percentage. 45 వస్తువులు అమ్మిన వేళ 30 వస్తువులు కొన్న వేళతో సమానం. అయితే లాభమా నష్టమా, లాభ శాతమా లేదా నష్ట శాతం కనుక్కోండి. Gains 10% profit. To gain 50% profit, for how much rupees he can sell. అంటే ఒక వస్తువును 330 రూపాయలకు అమ్మినప్పుడు అతను 10% లాభాన్ని పొందాడు. అదే వస్తువు మీద 50% లాభం పొందాలంటే ఆ వస్తువుని ఎన్ని రూపాయలకు అమ్మాలి? మీ ఆన్సర్స్ కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి. క్లాస్ ఎలా ఉందో కూడా కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.